రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనము. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుడు మనకు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమని ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ మన భయాలను తొలగించేటువంటి దేవుడు. మనకు ఎల్లప్పుడూ తోడునేడుగా ఉంటాడు, కాపాడతాడు. ఎలాంటి భయాలు మనకు వచ్చినా, ఎలాంటి పరిస్థితులను కానీ మనుష్యులను చూచి కానీ మనము దిగులు పడినా, భయము నొందినా సరే దేవుడు మనలను ధైర్యపరుస్తాడు, ఒక నమ్మకాన్ని ఇస్తాడు. ఒక సూచక క్రియ అద్భుతము చేసి ఆ శత్రువులను నేను జయింపజేస్తాను అనేటువంటి నిబ్బరాన్ని మనందరికీ అనుగ్రహిస్తాడు. అందుకే ఆయన చెప్తున్నాడు కూడా, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. మనకు ఎవరెవరిదో సహాయం అవసరం లేదు. మనకు సహాయకుడిగా ఉన్నవాడు చాలా బలవంతుడు, సర్వశక్తిమంతుడు. లోకాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త నీకు నాకు తోడుగా ఉన్నాడు. అందుకే దావీదు వలె ధైర్యం తెచ్చుకుందాం. ఇశ్రాయేలీలందరూ ఆ యొక్క ఆజానుబాహుడైనటువంటి గొల్యాతును చూచి భయపడినప్పుడు దావీదు ఎవరు తోడుగా ఉన్నారు అని యుద్ధాన్ని కొనసాగించాడు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని యుద్ధాన్ని కొనసాగించాడు. నేనైతే ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా పేరట నీ మీదకి యుద్ధానికి వచ్చుచున్నాను. యుద్ధము నాది కాదు, యెహోవాదే. నా సామర్థ్యము కాదు, దేవుని సామర్థ్యం నాలో పనిచేస్తుందని దావీదు గ్రహించి అక్కడ ధైర్యంగా ఆ యొక్క గొల్యాతుతో యుద్ధం చేయటానికి వెళ్ళాడు. మనమైతే లోక ప్రకారం చూసి అతని ఎత్తును, అతని శౌర్యాన్ని, అతని బల పరాక్రమములను చూసి ఇశ్రాయేలీలందరూ భయపడ్డారు. మనకు ఇదే ఉదాహరణ. దావీదు వలె మనం దేవుణ్ణి ఆశ్రయిద్దాం. మనతో పాటు వచ్చువాడు ఆయనే. ఆయన మనలను విడువడు, మనలను ఎడబాయడు. ఎంత పెద్ద శత్రువైనా చిన్న రాయితో ఎలాగైతే గొల్యాతును దావీదు హతమార్చాడో అలాగే చిన్న ఉపాయంతో మన శత్రువులందరిపైన దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉందాం, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉందాం. భయపడొద్దు, ఏ పరిస్థితి చూసి కూడా దిగులు పడొద్దు. సమస్తమును జయించే శక్తి ఆయనకు ఉన్నది. ఇదిగో లోకంలో మీకు శ్రమ కలుగును, భయపడకుడి, నేను లోకంను జయించి ఉన్నాను అని యేసయ్య కూడా మనకు భరోసా ఇచ్చాడు. కాబట్టి ఎంత గొప్ప ఆదరణ వాక్యాలు, వాగ్దాన వాక్యాలు, విశ్వాస వీరుల యొక్క చరిత్ర మనకు ఆధారముగా ఉండగా ఇక మనము భయపట్టేందుకు, దిగులు చెందుటేందుకు దేవుని మీద ఆధారపడదాము. సర్వశక్తి కలిగినటువంటి వాడు సమస్తమైనటువంటి శత్రువు యొక్క బలము నుంచి మనలను విడిపించి వారిపైన మనకు విజయాన్ని అనుగ్రహించేటువంటి వాడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు, ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనలను విడువడు, ఎడబాయడు. మనం అనుకుంటాం దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను ఎడబాసేశాడు, అందుకే నాకు ఈ కష్టాలు. కాదు 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 దేవుడు ఆ కష్టాల్లో అత్యద్భుతంగా మనలను లేవనెత్తబోతున్నాడు, విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ శత్రువు మీద గొప్ప విజయం ఇవ్వటం ద్వారా ఆయనే మన దేవుడు, ఆయనే లోకానికి దేవుడు, ఆయనే సర్వశక్తిమంతుడని ఆయన కనపరుచుకోవాలనుకుంటున్నాడు. దానికే మనకు ఆ కష్టాన్ని అనుమతించాడు, ఆ శ్రమని అనుమతించాడు. ధైర్యంగా ఉందాం, దిగులు పడొద్దు. మనమందరము కూడా మనతో పాటు వచ్చేటువంటి దేవుణ్ణి ఆశ్రయం చేసుకుని శత్రువు అంతటి మీద విజయాన్ని సాధిద్దాము. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు కాపాడిన విధానం బట్టి వందనాలు, ఇచ్చిన గొప్ప వాగ్దానం బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నామయ్యా. సహాయం దయచేయండి. అవును, మా పరిస్థితులను చూసి కాకుండా మరి మా పితరుడైన దావీదు వలె మేము కూడా ధైర్యం తెచ్చుకొని, ఎంత పెద్ద శత్రువైనా యుద్ధము నీది కాబట్టి ధైర్యంగా ముందుకు సాగేటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించి, మేము భయపడకుండా, దిగులు చెందకుండా, నిబ్బరము కలిగి నీ మీద ఆధారపడి చక్కగా మేము ముందుకు సాగేటట్లు, ఏ శత్రువైనా ఏ పరిస్థితి అయినా భయపడకుండా, వెరవకుండా నీవు మాకు తోడుగా ఉన్నావని, నీవు మమ్మల్ని బలపరుస్తున్నావని, యుద్ధము నీవు మా పక్షమున చేస్తావని, మాకు వాటమే లేదని గ్రహించి ముందుకు సాగే విశ్వాసంలోనికి మేమందరము ఎదిగేటట్లు కృప చూపించి ఆశీర్వదించి మీ నామాన్నే ఘనపరచుకోండి. యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.